ఉదయం 10 గంటల సమయం. అన్నవరం గ్రామ కూడలిలో రామయ్య తన చిన్న బిర్యానీ దుకాణం ముందు ఒక పెద్ద బోర్డు రాసి పెడుతున్నాడు. ఆ దారిలో వెళ్తున్న జనాలు ఆ బోర్డు చూసి ఆశ్చర్యంగా ఆగిపోతున్నారు. భద్రయ్య కూడా అక్కడికి వచ్చాడు. ఒరే మల్లయ్య, ఆ బోర్డు మీద ఏముందో కాస్త చదివి చెప్పరా, నా కళ్ళేమైనా చెదిరాయేమో. మా బిర్యానీ తిన్న తర్వాత రుచి నచ్చకపోతే మీ డబ్బు మొత్తం తిరిగి ఇవ్వబడును అని రాసుంది భద్రయ్య. ఏంటి, తిన్న తర్వాత డబ్బులు తిరిగిచ్చేస్తాడా? పిచ్చి పట్టిందా ఏట్రా ఈ రామయ్యకి? అక్కడే ఉన్న ఊరి పెద్ద అంజన్న ఆశ్చర్యంగా రామయ్య దగ్గరికి వస్తాడు. ఏమయ్యా రామయ్య, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? అందరికీ తిన్న తర్వాత డబ్బులు తిరిగిచ్చేస్తే నీకు లాభం ఎలా వస్తుంది? దివాలా తీస్తావయ్యా? అందరూ డబ్బులు తిరిగి తీసుకోరంజన్నగారు, అదే నా వ్యాపార రహస్యం. చూద్దాం రామయ్య, నీ వ్యాపారం రహస్యమో పిచ్చితనమో ఈరోజు మధ్యాహ్నం తేలిపోతుంది. నేను వస్తాను చూడు. జనాలంతా రామయ్య పిచ్చివాడైపోయాడని గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. దుకాణం లోపల సీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ బిర్యానీ వండుతోంది. రామయ్య లోపలికొచ్చాడు. ఏవండి, మీకేమైనా మతిపోయిందా? ఆ బోర్డు ఎందుకు పెట్టారు? ఊరి జనాలు ఎంత మోసగాళ్ళో మీకు తెలీదా? ఎందుకు మన జనాలు మోసగాళ్ళంటున్నావు? ఇంకెందుకు, ఉచితంగా వస్తుందంటే విషయం కూడా తాగుతారు మనోళ్ళు. బిర్యానీ కడుపు నిండా తిని బాగున్నా సరే బాగోలేదని అబద్ధం చెప్పి డబ్బులు తీసుకెళ్లిపోతారు. మన ఊరి జనాలు ఉచితానికి ఆశపడతారన్న మాట నిజమే. కాని సీతమ్మ, నీ చేతి వంట రుచి ముందు ఆ ఆశ కూడా ఓడిపోతుంది. నా వంట మీద మీకంత నమ్మకమా? అవును సీతమ్మ, నీ చేతి బిర్యానీ ఒక్క ముద్ద నోట్లో పడితే ఎంతటి మోసగాడికైనా అబద్ధం చెప్పాలనిపించదు. దేవుడి మీద ఒట్టు. సరేనండి, నా ప్రాణం పెట్టి వండుతాను. ఏం జరుగుతుందో చూద్దాం. మన రాత ఎలా ఉందో. సీతమ్మ కన్నీళ్లు తుడుచుకొని మళ్లీ అద్భుతమైన సువాసనలతో నాటుకోడి బిర్యానీ వండడం మొదలుపెట్టింది. మధ్యాహ్నం 1 గంట. ఊరి జనాలంతా రామయ్య గుడిసి ముందు గుమికూడారు. అందరి బుక్కాల్లో ఉచితంగా బిర్యానీ తినాలన్న ఆశ స్పష్టంగా కనిపిస్తోంది. భద్రయ్య దర్జాగా లోపలికొచ్చి కూర్చున్నాడు. ఏమయ్యా రామయ్య, ఒక పెద్ద పళ్ళం బిర్యానీ తీసుకురా. రుచి బాగోపోతే డబ్బులు ఇవ్వని ముందే చెబుతున్నా. అలాగే భద్రయ్య గారు, ముందు ప్రశాంతంగా తినండి. వేడి వేడి నాటుకోడి బిర్యానీ. సీతమ్మ పొగలు కక్కే బిర్యానీని వడ్డించింది. ఆ సువాసనకి భద్రయ్య ముక్కుపుట్టాలు అదిరే. వాసన భలేగా ఉన్నా మనసులో ఒక దొంగ ప్లాన్ వేసుకున్నాడు. ఎంత బాగున్నా సరే ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అని అబద్ధం చెప్పాలి. డబ్బులు కట్టకుండా జారుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇవ్వకూడదు. భద్రయ్య ఒక ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. మరుక్షణమే వాడి కళ్ళు పెద్దవయ్యాయి. బిర్యానీ రుచికి వాడి మైండ్ బ్లాక్ అయిపోయింది. మాయమరిచిపోయి కళ్ళు మూసుకున్నాడు. అబ్బా, ఏమి రుచి! ముక్క వెన్నెలా కరిగిపోతోంది. నెయ్యి, మసాలా అద్భుతంగా కలిశాయి. ఆహా, నా జన్మ ధన్యమైందిరా దేవుడా! భద్రయ్య తన ప్లాన్ పూర్తిగా మర్చిపోయి 10 నిమిషాల్లోనే పళ్ళెమంతా ఖాళీ చేసేశాడు. కడుపు నిమురుకుంటూ లేచాడు. ఇంకా లొట్టలేస్తూనే ఉన్నాడు. ఏంటి భద్రయ్య గారు, రుచి నచ్చిందా? డబ్బులు తిరిగిచ్చేయమంటారా, లేక బిర్యానీ బాగోలేదని అబద్ధం చెబుతారా? శివశివా, ఇంత అమృతం లాంటి భోజనం పెట్టినాక డబ్బులు కట్టకపోతే దేవుడు కళ్ళు పీకేస్తాడు రామయ్య. ఇదిగో నీ డబ్బులు. భద్రయ్య రామయ్య చేతిలో డబ్బులు పెట్టి గట్టిగా అరుస్తూ బయటికెళ్లాడు. ఊరి జనులారా, ఈ రామయ్య బిర్యానీ అమృతంరా. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందు లోపలికి వెళ్లి కడుపు నిండా తినండి. రుచికి మనిషి దాసుడైపోవాల్సిందే. భద్రయ్య మాటతో ఊరి జనమంతా రామయ్య దుకాణం మీద పడ్డారు. వాళ్ళందరి ఉద్దేశం ఉచితంగా తినాలని అయినా రుచి చూసిన ప్రతి ఒక్కరూ నిజాయితీగా డబ్బులు చెల్లించి రామయ్యని మెచ్చుకుని వెళ్లారు. వారం రోజులు గడిచాయి. రామయ్య దుకాణం కిటకిటలాడుతోంది. పక్క ఊళ్ళ నుంచి కూడా జనాలు వస్తూ ఉన్నారు. కాని వీధి చివర ఉన్న సుబ్బారావు పెద్ద హోటల్ మాత్రం ఈగలు తోలుకుంటోంది. అందులో పనిచేసే మల్లయ్య ఈగలు కొట్టుకుంటూ కూర్చున్నాడు. ఏట్రా మల్లయ్య, మన హోటల్కి ఒక్క ఈగ కూడా రావడం లేదో? జనులంతా రామయ్య పూరి గుడిసె ముందు క్యూ కడుతున్నారేంట్రా? ఈ ఊరు జనాలకు రుచి అంటే ఏంటో తెలియడం లేదు. రుచి కాదు బాబో, వాడు ఒక మాయ చేశాడు. రుచి నచ్చకపోతే డబ్బులు వాపసని బోర్డు పెట్టాడు. జనాలు ఆ ఉచితం ఆశతో అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళాక వాడి వంటమాయలో పడి డబ్బులు ఇచ్చి మరీ వస్తున్నారు. ఈ పాడుగుడిచిలో ఉండేవాడికి అంత తెలివి ఉంటే ఈ సుబ్బారావుకి ఎంతుండాలి? వాడి వ్యాపారం నేలమట్టం చేస్తాను చూడు. ఈ ఊరికి నేనే పెద్ద వ్యాపారినే.
ఏం చేద్దాం బాబు, వాడి బిర్యానీ నిజంగానే చాలా బాగుందంట. అందుకే ఎవ్వరూ డబ్బులు అడగటం లేదంట. మనం కూడా ఆ రకంగా చేయగలమా? వాడికంటే అద్భుతంగా వండడం మనకు రాదా? వాడికంటే ఎక్కువ మసాలా వేస్తే సరిపోతుంది. నేను కూడా రేపే అదే బోర్డు పెడతాను. నా పెద్ద హోటల్, నా దర్పం చూసి వాడి గుడిసె మొహం కూడా ఎవరూ చూడరు. సుబ్బారావు రాత్రికి రాత్రే ఒక పెద్ద రంగుల బోర్డు చేయించాడు. ఊరంతా దండోర వేయించాడు. మరుసటి రోజు ఉదయం సుబ్బారావు హోటల్ ముందు పెద్ద రంగుల బోర్డు వెలిసింది. మా బిర్యానీ రుచి నచ్చకపోతే మీ డబ్బుకు రెట్టింపు వాపస్ అని. అరెరే, సుబ్బారావు హోటల్లో రెట్టింపు డబ్బులు వాపసట. పైగా పెద్ద హోటల్, రామయ్య గుడిసెలో ఎందుకు? ఇక్కడే తిందాం పదండి, డబ్బులు కూడా వస్తాయి. ఊరి జనమంతా రామయ్య దుకాణం వదిలేసి ఉచితం మరియు డబుల్ వాపస్ ఆశతో సుబ్బారావు హోటల్కి క్యూ కట్టారు. సుబ్బారావేమో దర్జాగా కూర్చొని కౌంటర్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు. చూశావా పంతులమ్మ, నా బుర్ర ఎలా పనిచేసిందో? రామయ్య దుకాణం మూతపడడం ఖాయం. జనాలు మన దర్పానికి దాసోహం అయిపోయారు. ఏవండి, జనాలు బాగానే వచ్చారు గాని మన వంటగాడు కక్కుర్తుబడి చవకబారు నూనె, ముదిరిపోయిన కోడి మాంసం వాడాడండి. రుచి ఎలా ఉంటుందో ఏమో. వాడు గిన్నె కడిగాడో లేదో కూడా నాకు అనుమానమే. ఏమీ కాదులే, జనాలు మన హోటల్ కుర్చీలు, డెకరేషన్ చూసి రుచి బాగుందని భ్రమపడతారు. మనం పెట్టిందే అమృతం అనుకుంటారు. నువ్వు వెళ్ళి వడ్డించు. భద్రయ్య మరియు ఇతర జనాలు ఆత్రంగా ఆ బిర్యానీ నోట్లో పెట్టుకున్నారు. మరుక్షణమే భద్రయ్య ముఖం మాడిపోయింది. వాడికి వాంతొచ్చినంత పనైంది. థూ, ఏంట్రా ఇది? పచ్చి బియ్యం, పాత మాంసం, ఎండుగడ్డి తిన్నట్లుందిరా బాబు. నా కడుపులో దేవేస్తోంది. నేను చచ్చిపోయేలా ఉన్నాను. ఛీ ఛీ ఛీ! రామయ్య గుడిసెలో బిర్యానీ అమృతం అయితే ఈ సుబ్బారావు బిర్యానీ గడ్డి కంటే దారుణంగా ఉంది. దీనిలో నాటుకోడి కూర కూడా లేదు. అచ్చం కప్ప మాంసంలాగా ఉంది. ఇదొక చెత్త హోటల్. హోటల్లో ఉన్న జనాలంతా ఒక్కసారి లేచి సుబ్బారావు గల్లాపెట్ట దగ్గరికి వచ్చారు. వాళ్ల ముఖాల్లో తీవ్రమైన కోపముంది. ఏమయ్యా సుబ్బారావు, నీ బిర్యానీ అస్సలు బాగాలేదు. పైగా కడుపు నొప్పి వస్తుంది. నా డబ్బులు నాకు రెట్టింపు వాపసివ్వు. బోర్డులో అలానే రాశావు కదా, మర్యాదగా ఇవ్వు. అదేంటి భద్రయ్య గారు, అంత ఖరీదైన కూర్చులో కూర్చుని తిన్నారు కదా, బాగోపోవడం ఏమిటి? ఫ్యాన్ గాలి కూడా ఫ్రీగానే వేశాను కదా, డబ్బులు ఇవ్వడం కుదరదు. కుర్చీని ఫ్యాన్ని నలుముకొని తినమంటావా ఏంటే? వంట దరిద్రంగా ఉంది. మర్యాదగా డబ్బులివ్వు, లేకపోతే నీ హోటల్ అద్దాలు పగిలిపోతాయి. నా కడుపు మంటకే నిన్ను కొట్టినా తప్పులేదు. జనాలంతా డబ్బులివ్వు అంటూ గట్టిగా అరిచారు. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండడంతో వేరే దారి లేక సుబ్బారావు ఏడుస్తూ తన పెట్టెలో ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి రెట్టింపు లెక్కన ఇచ్చేశాడు. మధ్యాహ్నానికి పెట్టె ఖాళీ అయిపోయింది. అయ్యో దేవుడా, నా సొంత డబ్బులన్నీ పోయాయి రోయ్. ఉచితం ఆశ చూపించి రామయ్య పైకి వెళ్ళాడు. నేను కాపీ కొట్టి అడుక్కు తినేలా అయిపోయాను. నా వ్యాపారం మొత్తం దివాలా తీసింది. నేను ముందే చెప్పానండి, చవకబారు సరుకులు వాడితే ఇలాగే జరుగుతుందని. ఇప్పుడు ఈ దివాలా ఎలా తీరుస్తారు? మీరు డబ్బుల ఆశతో పరువు పోగొట్టుకున్నారు. ఇదంతా రామయ్య గాడి కుట్రే. జనులను రెచ్చగొట్టి కావాలనే నా దగ్గర డబ్బులు లాక్కునేలా చేశాడు. వాడు గుడిసెలో ఉండి నన్ను బజార్లో పడేశాడు. ఇప్పుడే సర్పంచ్ అంజన్న దగ్గరకు వెళ్లి వాడి మీద పంచాయతీ పెడతాను. సాయంత్రం 6 గంటలు రచ్చబండ దగ్గర పంచాయతీ కూర్చుంది. అంజన్న సర్పంచ్ స్థానంలో ఉన్నాడు. రామయ్య దంపతులు ఒకవైపు, సుబ్బారావు తన భార్యతో మరోవైపు నిలబడ్డాడు. ఊరి జనాలందరూ వచ్చారు. అంజన్న గారు, ఈ రామయ్య నా వ్యాపారం దెబ్బతీయడానికి ప్లాన్ వేశాడు. జనులను రెచ్చగొట్టి నా దగ్గర రెట్టింపు డబ్బులను లాక్కున్నాడు. నా హోటల్ మూతపడేలా చేశాడు. వీడికి కఠిన శిక్ష వెయ్యాలి. ఏమయ్యా రామయ్య, సుబ్బారావు చెబుతున్న నిజమేనా? నువ్వు నీ లాభం కోసం జనులను వాడి హోటల్కు పంపావు. సుబ్బారావు మీద కుట్ర చేశావా? మహాప్రభో, నేను ఎవరికీ పంపలేదు. జనాలకి ఎక్కడ రుచిగా అనిపిస్తే అక్కడికే వెళ్తారు. సుబ్బారావు గారు నా బోర్డును కాపీ కొట్టారు, కానీ నా రుచిని కాపీ కొట్టలేకపోయారు సార్. ఇందులో నా కుట్ర ఏమీ లేదు. నోర్మోయ్, నేను నీలాగే ఆఫర్ ఇచ్చాను. నీ దగ్గర డబ్బులు అడగని జనాలు నా దగ్గర మాత్రం ఎందుకు అడిగారు? వాళ్ళు తినకుండానే బాగోలేదని చెప్పారు. దీని వెనుక నీ కుట్ర ఖచ్చితంగా ఉంది. అయ్యా, నేనొకటి చెబుతున్నాను. ఆకలితో ఉన్నవాడికి ఉచితం మీద ఆశ ఉండటం సహజం. కానీ ఒక్కసారి కమ్మటి భోజనం చేసి కడుపు నిండిన తర్వాత ఏ మనిషికి అబద్ధం చెప్పాలనిపించదు. రుచి మనిషి చేత నిజం చెప్పిస్తుంది. అంటే నీ ఉద్దేశం ఏమిటి రామయ్యా? నా భార్య వంటలో అపారమైన నాణ్యత ఉంది సార్. ఆ నాణ్యత మీద నాకున్న నమ్మకంతోనే నేను ఆ ధైర్యమనే ప్రకటన చేశాను. అది నా కుట్ర కాదు. నా భార్య చేతి రుచి మీద నాకున్న గర్వం. ఉచితానికి మనుషులు వస్తారు, కానీ నాణ్యత వాళ్ళను ఆపుతుంది.
రామయ్య చెప్పింది 100% నిజం సార్. వాడి బిర్యానీ తిన్నాక మాకు అబద్ధం చెప్పే మనసు రాలేదు. కాని సుబ్బారావు హోటల్లో బిర్యానీ కంపు కొడుతోంది. వాడు కుళ్ళిన మాంసం వాడాడు. అందుకే ప్రాణాలు దక్కించుకొని డబ్బులు వెనక్కి తీసుకున్నాం. విన్నావా సుబ్బారావు, వ్యాపారంలో ఒకరిని చూసి బోర్డులు కాపీ కొట్టొచ్చు, కానీ వాళ్ళ నాణ్యతను, కష్టాన్ని కాపీ కొట్టలే. డబ్బులు తిరిగివ్వడం అనే ధైర్యం నాణ్యత ఉన్నవాడికే ఉంటుంది, కాపీ కొట్టేవాడికి కాదు. నన్ను క్షమించండి అంజన్న గారు. నా అహంకారమే నా కళ్ళు మూసేసిందండి. రామయ్య నిజాయితీ నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నా స్వార్థమే నన్ను ముంచింది. తెలివి అంటే కేవలం బోర్డు మీద మాయలు రాయటం కాదు సుబ్బారావు. వ్యాపారంలో నాణ్యత మీద నమ్మకం ఉండటం. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మంచి సరుకులతో వ్యాపారం చేయి, లేదంటే ఊర్లో బతకడం కష్టం. పంచాయితీ ముగిసింది. జనులంతా రామయ్య నిజాయితీని, సీతమ్మ చేతి వంటని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు. ఆ రోజు నుంచి రామయ్య పూరి గుడిసె కాస్త ఊర్లోనే అతి పెద్ద బిర్యానీ హోటల్గా మారింది. సుబ్బారావు తన తప్పు తెలుసుకొని అహంకారం వదిలేసి రామయ్యలాగే నిజాయితీగా వ్యాపారం చేయడం మొదలెట్టాడు. నిజమైన నాణ్యతున్నప్పుడు ధైర్యంగా ఇచ్చిన హామీయే పెద్ద ప్రకటన. ఇతరుల ప్రకటనలను కాపీ కొట్టొచ్చు, కానీ వాళ్ళ కష్టాన్ని మరియు నాణ్యతను కాపీ కొట్టలేం. నాణ్యత, నిజాయితీ ఉన్న వ్యాపారమే ఎప్పటికైనా శాశ్వతంగా నిలబడుతుంది. రామాపురం అనే గ్రామం ముఖద్వారానికి చాలా దూరంగా ఊరి చివర ఉన్న ఒక పాత తాటాకు గుడిసెలో నివసిస్తోంది 70 ఏళ్ల శాంతమ్మ. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకుంటున్న వేళ గాలి చల్లగా వీస్తోంది. గుడిసె లోపల ఒక చిన్న మట్టి ప్రమిదలో ఆముదం దీపం వెలుగుతోంది. ఆ దీపపు మసక వెలుగులో శాంతమ్మ ఒక పాత చాప మీద కూర్చొని ఏడుస్తోంది. ఆమెకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కన్న కొడుకు పట్నం వెళ్లి తల్లిని మర్చిపోయాడు. భర్త 30 ఏళ్ల క్రితమే కన్ను మూశాడు. ఒంటరితనమే ఆమెకు తోడు. ఆకలితో కడుపు మాడుతున్నా, చేతిలో చిల్లి గవ్వలేకపోయినా ఆమె ఎవరి దగ్గర ఆశించదు. గుడిసె వెనుక ఉన్న చిన్న ఖాళీ స్థలంలో ఆమె ఎంతో కష్టపడి కూరగాయలు పండిస్తోంది. ఆ మొక్కలే ఆమె బిడ్డలు. దేవుడా, ఎందుకయ్యా నన్నింకా ఈ భూమి మీద ఉంచావు? నా ఒంటరి ప్రాణాన్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు తండ్రి? నాకంటూ ఎవరైనా ఉంటే కదా ఈ గుడిసెలో 4 మాటలు మాట్లాడుకోవడానికి. పగలేమో ఈ వీధుల్లో తిరుగుతూ గడుస్తుంది, కానీ ఈ చీకటి రాత్రొస్తే చాలు నా గుండెల్లో భయం, బెంగ నన్ను ఊపిరి తీసుకొనివ్వట్లేదు. నా మొగుడు బ్రతుకున్నప్పుడు ఈ గుడిసె ఒక దేవాలయంలా ఉండేది. ఆయన పోయాక నా బతుకు కాస్త గాల్లో దీపల్లా మారింది. ఆ కన్న కొడుకు, వాడిని 9 మాసాలు మోసి కడుపు కట్టుకొని పెంచాను. వాడు పట్నం వెళ్ళి నన్ను పూర్తిగానే మర్చిపోయాడు. కనీసం ఈ ముసలి తల్లి బ్రతికుందో లేదు అని కూడా చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు. ఈ వృద్ధాప్యంలో నాకు ఈ ఒంటరితనం తప్ప వేరే ఏ బంధాలు మిగల్లేదు దేవుడా. అయినా సరే నా రెక్కల కష్టం నన్ను బ్రతికిస్తోంది. నా గుడిసెనక నేను నాటుకున్న ఆ వంకాయలు, టమాటాలు, బెండకాయ మొక్కలే నాకు ఈరోజు తోడుగా ఉన్నాయి. ఆ మొక్కలకు నీళ్లు పోసి వాటితో మాట్లాడుకుంటేనే నా ఆకలి మంట సల్లారుతోంది. రేపు ఉదయాన్నే లేచి ఆ కూరగాయలు కోసుకొని ఊర్లోకెళ్ళాలి. నా కాయ కష్టాన్ని నమ్ముకొని బ్రతకడమే నాకున్న ఒకే ఒక్క ఆత్మగౌరవం. అలా కన్నీళ్లు కారుస్తూ శాంతమ్మ ఆ మసక వెలుగులోనే రేపటి కోసం కూరగాయల గంపను సిద్ధం చేసుకొని పడుకుంది. మరుసటి రోజు ఉదయం పక్షుల కిలకిలా రావాలతో రామాపురం నిద్రలేచింది. శాంతమ్మ ఉదయాన్నే లేచి తన గుడిసె వెనక పండిన పచ్చని తాజా కూరగాయలను కోసి గంపలో సర్దుకుంది. ఆ బరువైన గంపను నెత్తిన పెట్టుకుని వణుకుతున్న కాళ్లతో ఊరి వీధుల్లో నడుచుకుంటూ వెళ్తోంది. తాజా వంకాయలో, బెండకాయలో అంటూ బొంగురు గొంతుతో అరుస్తూ నడుస్తోంది. శాంతమ్మ రామయ్య ఇంటి ముందు గంప కింద పెట్టి అరుగు మీద నీరసంగా కూర్చుంది. అప్పుడే రామయ్య భార్య లక్ష్మి బయటకొచ్చింది. అయ్యో శాంతవ్వ, ఎప్పుడొచ్చావు? ఈ మండుతున్న ఎండలో ఆ బరువైన గంప నెత్తిని పెట్టుకుని ఎలా నడుస్తున్నావు తల్లి? నీ ముఖం చూడు, ఎండకు పేలాలా మాడిపోయింది. అవునవ్వా, లక్ష్మి చెప్పింది నిజమే. ఈ వయస్సులో నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావవ్వా? నీకు ఎవరూ లేకపోయినా ఈ ఊర్లో మేము లేమా? మమ్మల్ని అడిగితే 4 గింజలు ఇవ్వమా? ఎందుకు ఇలా ఇల్లు తిరిగి అమ్ముతావు? అలా అనకండి రామయ్య బాబు, మీరు మంచివాళ్లు, నాకు సాయం చేస్తారు. కానీ కాయా కష్టం చేయకుండా ఎవరి దగ్గరైనా చేయి జాచి అడగడం నా మనస్సాక్షికి ఇష్టం లేదు నాయనా. భగవంతుడు నాకు ఇంకా చేతుల్లో సత్తువిచ్చాడు. నా చేతులాడితేనే నా నోరాడుతుంది.
నా పెరట్లో పండిన ఈ కూరగాయలు అమ్ముకుంటేనే నాకొచ్చే 4 రూపాయలే నా ప్రాణాధారం నాయనా. అవ్వా, నీ ఆత్మగౌరవానికి దండం పెట్టాలి తల్లి. ఆగు, నీకోసం వేడివేడిగా టీ కాచి తెస్తాను. లక్ష్మి లోపలికెళ్ళి గ్లాసుడు వేడి టీ, తినడానికి కాసింత అన్నం గిన్నెలో పెట్టి తీసుకొచ్చింది. ఇదిగో అవ్వా, ఈ వేడి టీ తాగు. అలాగే ఈ అన్నం తిను. ఉదయం నుంచి పస్తులున్నావని నీ ముఖమే చెప్తోంది. ఇది తిని ఈ మిగిలిన కూరగాయలు కూడా మాకే ఇచ్చే, నేనే కొంటాను. లక్ష్మి, కన్న కొడుకు నన్ను రోడ్డున పడేస్తే రక్త సంబంధం లేని నువ్వు నన్ను సొంత తల్లిలా చూసుకుంటున్నావు తల్లి. ఈ అన్నం ముద్ద నా కడుపు నింపడం లేదు. మీ ప్రేమ నా హృదయాన్ని నింపుతోంది తల్లి. ఇంతకంటే నాకేం కావాలి అని ఏడుస్తూ అన్నం తిని వాళ్లకు కూరగాయలిచ్చి దీవించి ముందుకు సాగింది. శాంతమ్మ నడుచుకుంటూ ఊరి మధ్యలో ఉన్న జమీందారు రఘురామయ్య గారి పెద్ద పెంకుటింటి దగ్గరకు చేరుకుంది. రఘురామయ్య గారు అరుగు మీద కూర్చొని పత్రాలు చూస్తున్నారు. పక్కనే ఆయన భార్య రంగమ్మ నిలబడుంది. ఓహో, శాంతవ్వ వచ్చావా? రా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. నీ పెరట్లో పండే కూరగాయల్లో ఉన్న రుచి ఈ చుట్టుపక్కల ఏ తోటలోనూ దొరకదమ్మా. రంగమ్మా, అవ్వ దగ్గర ఉన్న కూరగాయలన్నీ తీసుకో. అవునండి, అవ్వ తెచ్చే వంకాయలు ఎంత తాజాగా ఉంటాయో. ఇయాల కూడా భలే కూరగాయలు తెచ్చావవ్వా. అసలు నీళ్లు లేని ఈ ఎండాకాలంలో కూడా నువ్వు వీటిని ఎంత పచ్చగా ఎలా పెంచుతున్నావో మాకు ఆశ్చర్యంగా ఉంది. అమ్మా, నేను ఆ మొక్కలను నా సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాను తల్లి. రోజు రాత్రి కూడా నిద్రపోకుండా ఆ నది నుంచి నీళ్లు తెచ్చి పోస్తాను. అవి పచ్చగా ఉంటే నా మనసు నిండుగా ఉంటుంది తల్లి. శభాషవ్వ, ఇదిగో నీ కూరగాయలకు 10 రూపాయలు. అలాగే అదనంగా ఈ 10 రూపాయలు కూడా ఉంచుకో. నీ కష్టానికి నేను ఇచ్చే గౌరవమే ఇది. వద్దు దొరగారు, కూరగాయల ధర మాత్రమే ఇవ్వండి. అదనంగా వద్దు సామి. తీసుకోవా, ఇది నీ కష్టార్జితం. మా ప్రేమగా భావించి తీసుకో. శాంతమ్మ జమీందారు దంపతుల మంచితనానికి మనసారా నమస్కరించి ఆనందంగా తన గుడిసెకు తిరిగి ప్రయాణమైంది. ఒకరోజు మధ్యాహ్నం శాంతమ్మ తన గుడిసె వెనుకున్న కూరగాయల తోటలో మొక్కలకు పాదులు చేస్తోంది. అకస్మాత్తుగా ఊరి వడ్డీ వ్యాపారి భూస్వామి అయిన సుబ్బయ్య తన 2 అనుచరులతో కలిసి కర్రలు పట్టుకొని అక్కడ. అతని ముఖంలో క్రూరత్వం, కళ్లల్లో అత్యాశ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏయ్ ముసలిదానా, బయటకురా. నా భూమిలో అక్రమంగా గుడిసెవేసి తోట పండించుకుంటూ దర్జాగా అమ్ముకుంటున్నావా? నీకు ఎంత ధైర్యం? అయ్యా సుబ్బయ్య గారు, దయచేసి అలా అనకండి సామి. ఈ చిన్న గుడిసె, ఈ భూమి మా తాతల కాలం నుంచి ఖాళీగా పడుంటే మేమిక్కడే బతుకుతున్నాం సామి. ఇది మీ భూమి ఏంటి సామి? మీ తాతలదా? మీ నాన్న నా దగ్గర తీసుకున్న అప్పు కింద ఈ భూమి ఎప్పుడో నా పరం అయిపోయింది. దీనికి సంబంధించిన పత్రాలు నా దగ్గర ఉన్నాయి. ఒరేయ్ రంగడు, ఆ గుడిసెను ఇప్పుడే పీకేయండి. ఆ కూరగాయల తోటను తొక్కి నాశనం చేయండి. ఈ ముసలిదాన్ని ఇక్కడి నుండి తరిమేయండి. సుబ్బయ్య అనుచరులు గుడ్డలు, కర్రలతో గుడిసె పైకప్పును పీకేసి తోటలోని వంకాయ, టొమాటో మొక్కలను కాలితో తొక్కి నాశనం చేస్తూ ఉంటారు. శాంతమ్మ ఏమో ఏడుస్తూ సుబ్బయ్య కాళ్ల మీద పడింది. అయ్యా వద్దు సామి, నా ఇల్లు పీకేయకండి, నా మొక్కల్ని నాశనం చేయకండి సామి. అయి నా బిడ్డల్లాంటివి, వాటిని నమ్ముకునే నేను బ్రతుకుతున్నాను. ఈ వయసులో నన్ను రోడ్డున పడేయకండి అయ్యా, మీ కాళ్ళు కడుతాను సామి. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపో. అంతేకాదు, ఇన్ని రోజులు నా భూమిలో అక్రమంగా పంట పండించి అమ్ముకున్నందుకు నాకు అద్దె కింద అక్షరాల 10,000 రూపాయలు ఇప్పుడే ఇవ్వాలి. ఇస్తావా లేదా? నా దగ్గర 10,000 రూపాయల సామి? అయ్యయ్యో, ఉదయం నుంచి అమ్మితే 10 రూపాయలు కూడా రాలేదు సామి. నా దగ్గర అంత డబ్బు ఎక్కడిది? నన్ను చంపేయండి సామి, కానీ నా గూడు మాత్రం లాక్కోకండయ్యా. డబ్బులు ఇవ్వవా? అయితే నీ పాత వస్తువులన్నీ నాశనం చేస్తాను. ఈ గుడిసె ఇక లేదు. ఇక్కడ మళ్ళీ కనిపిస్తే నీ కాళ్ళు విరగ్గొడతాను. నడువు బయటికి. సుబ్బయ్య తన గూండాలతో కలిసి గుడిసెను పూర్తిగా పీకేసి తోటను నాశనం చేసి క్రూరంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. శాంతమ్మ తన కళ్ల ముందే తన సర్వస్వం నాశనమైపోతుంటే గుండెలు బాదుకుంటూ ఆ బురదలో పడి ఏడ్చింది. దేవుడా, ఎంత పని చేశావయ్యా, ఎంత పాపం చేశాననయ్యా, నాకు శిక్ష వేసావు తండ్రి. నా ఇల్లు పోయింది, నా కడుపు నింపే నా తోట పోయింది. ఈ వయసులో నేను ఏ చెట్టు కింద పడుకోవాలి?
ఆ సుబ్బయ్య ఎంతటి రాక్షసుడు! నా దగ్గర ఏమీ లేదని తెలిసి కూడా అంతా నాశనం చేసేశాడు. నా నిజాయితీ నన్ను కాపాడలేకపోయింది. నా బతుకు ముగిసిపోయింది. నేను బ్రతికుండి కూడా సచిన్ దాంతోనే సమానం. ఆ రాత్రి శాంతమ్మ ఏడుస్తూ, చలికి వణికిపోతూ, ఆకాశం వైపు చూస్తూ గుడిసె శిథిలాల పక్కనే ఉండిపోయింది. 3 రోజులు గడిచాయి. కృష్ణగిరి వీధుల్లో శాంతమ్మ గొంతు వినిపించనే లేదు. జమీందారు రఘురామయ్య గారి ఇంటికి ఎప్పుడు తెచ్చే కూరగాయలు రాలేదు. రఘురామయ్య, రంగమ్మలు ఆమె కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఏవండి, గమనించారా? 3 రోజులుగా శాంతవ్వ మన ఇంటికి కూరగాయలు తీసుకొని రావడం లేదు. ఆ వయసులో ఆమెకి ఏమైనా జ్వరం వచ్చిందా, లేక ఒంట్లో బావుండలేదా అని నా మనసు కలవర పెడుతుందండి. ఆమె ఒంటరి ప్రాణం కదా. అవును రంగమ్మ, నాకు అదే బెంగగా ఉంది. ఆమె ఇచ్చే కూరగాయలు ఎంతో తాజాగా ఉంటాయి. ఆమె మంచితనం మనకు తెలుసు. సూర్యం, ఇట్రా. అయ్యా, పిలిచారా సామి? సూర్యం, నువ్విప్పుడే ఊరి చివరకు వెళ్ళి ఆ శాంతవ్వ గుడిసె దగ్గర ఏం జరిగిందో చూసిరా. ఆమె 3 రోజులుగా కనిపించడం లేదు. ఏమైనా ఆపద వచ్చిందేమో కనుక్కో. చిత్తం దొరగారు, ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. సూర్య నడుచుకుంటూ ఊరి చివరికెళ్ళాడు. శాంతమ్మ గుడిసె ఉన్న చోటికి వెళ్లేసరికి అతను ఒక్కసారిగా స్థానువైపోయాడు. అక్కడ గుడిసె లేదు, కూరగాయల తోట లేదు. అంతా నాశనమైపోయి శ్మశానంలా ఉంది. చుట్టుపక్కల వెతకగా కొద్ది దూరంలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద శాంతమ్మ తన చిరిగిన పాత న్యార సంచిని పక్కన పెట్టుకుని వణుకుతూ పడుకోనుంది. ఆమె జ్వరంతో గజగజ వణికిపోతోంది. అవ్వా, ఓ శాంతవ్వా, ఏంటవ్వా ఇదే? నీ ఇల్లు ఏమైనాదే? తోట ఏమైంది? నువ్వు ఈ చెట్టు కింద ఇలా ఎందుకు పడుకున్నావు? సూర్యన్నాయన, నా బతుకు ముగిసిపోయింది. ఆ వడ్డీ వ్యాపారి సుబ్బయ్య నా తాతల నాటి భూమి తనదేనని చెప్పి నా గుడిసెను పీకేశాడురా. నా కడుపు నింపే నా మొక్కల్ని తొక్కేశాడు. నన్ను 10,000 రూపాయలు ఇమ్మని కొట్టాడురా. నా దగ్గర అంత డబ్బు లేకపోయేసరికి నన్ను ఇక్కడి నుంచి ఎల్లగొట్టాడు. నా ఇల్లు పోయింది నాయన. ఈ చెట్టు నీడే నాకు దిక్కు. ఎంత ఘోరం! ఆ సుబ్బయ్య గోడికి ఎంత అహంకారం! నిన్ను ఇంతలా హింసిస్తాడా? అవ్వా, నువ్వు బాధపడకు. నేను ఇప్పుడే వెళ్ళి మా జమీందారు గోరికి ఈ విషయం చెబుతాను. నిన్ను ఇలా చావనివ్వం. సూర్యం పరుగు పరుగున జమీందారు రఘురామయ్య గారి గడికెళ్ళి తాను చూసిన దారుణాన్ని, సుబ్బయ్య చేసిన కుట్రను మొత్తం వివరించాడు. అది వినగానే రఘురామయ్య గారి రక్తం మరిగిపోయింది. ఒరేయ్ సుబ్బయ్య, ఎంత దౌర్జన్యం చేశావురా! ఒక దిక్కులేని ముసలవ్వ గుడిసె పీకేస్తావా? నా రాజ్యంలో ఇంతటి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. సూర్యం, ఇప్పుడే ఊరి ప్రజలందరినీ ఆ రామయ్యను పిలువు. రచ్చబండ దగ్గర పంచాయితీ పెట్టు. సుబ్బయ్యకు బుద్ధి చెప్పే రోజు వచ్చింది. సాయంత్రం సమయం. రామాపురం రచ్చబండ దగ్గర ఊరి జనమంతా గుమిగూడారు. సర్పంచ్ రఘురామయ్య గారు తన పెద్ద కుర్చీలో గంభీరంగా కూర్చున్నారు. సుబ్బయ్యేమో భయంతో వణికిపోతూ ఒక పక్క నిలబడగా, శాంతమ్మను రామయ్య, లక్ష్మి ఆదరంగా తీసుకొచ్చి ఒక చాప మీద కూర్చోబెట్టారు. ఒరేయ్ సుబ్బయ్య, నా ఊరిలో ఒక నిరుపేద వృద్ధురాలి గుడిసెను దౌర్జన్యంగా పీకేసి ఆమె పెంచిన తోటను నాశనం చేయడానికి నీకు ఎంత ధైర్యంరా? ఆ భూమి నీదని నీకు పత్రాలెక్కడున్నాయి? అయ్యా దొరగారు, ఆమె అక్రమంగా అక్కడ ఉంటోంది. అందుకే నా మనుషులతో ఖాళీ చేయించాను. అబద్ధం దొరగారు, ఆ భూమి ఎవరిది కాదు. అది గ్రామ పంచాయతీకి చెందిన బంజరు భూమి. శాంతవ 30 ఏళ్లుగా అక్కడే ఉంటోంది. ఈ సుబ్బయ్య దొంగ పత్రాలు సృష్టించి ఆమెను హింసించాడు. 10,000 రూపాయలు ఇమ్మని కొట్టాడు. సుబ్బయ్య, రామయ్య చెప్పింది నిజమే. ఆ భూమి గ్రామ పంచాయతీది. దాని మీద నీకు ఎలాంటి హక్కు లేదు. నువ్వు చేసిన ఈ దౌర్జన్యానికి, ఆ ముసలమ్మను హింసించినందుకు చట్ట ప్రకారం నిన్ను జైలుకి పంపించగలను. కాని నీకు ఇంకో శిక్ష వేస్తూ, శాంతవ్వ తోటను నాశనం చేసినందుకు, ఆమె గుడిసె పీకేసినందుకు నువ్వు ఇప్పుడే సర్పంచ్ నిధికి 5,000 రూపాయలు నష్టపరిహారం కింద కట్టాలి. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకు శాంతవ్వ కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలి. సుబ్బయ్యకు ఊరి జనం ముందు అవమానంతో చావాలనిపించింది. రక్షక భటుల భయంతో వాడు వెంటనే తన జేబులో నుంచి 5,000 రూపాయలు తీసి జమీందారు గారి చేతిలో పెట్టాడు. ఏడుస్తూ శాంతమ్మ కాళ్ల మీద పడ్డాడు. నన్ను క్షమించు అవ్వా, నా బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. ఇక ఎన్నడూ నీ జోలికి రాను అని అక్కడ్నుంచి పారిపోయాడు. సుబ్బయ్య వెళ్ళిపోయాక జమీందారు రఘురామయ్య గారు లేచి నిలబడ్డారు. ఊరి ప్రజలందరి వైపు చూస్తూ గంభీరంగా మాట్లాడారు. గ్రామ ప్రజలారా, శాంతవ్వ ఒంటరి ప్రాణం కావచ్చు, కానీ ఆమె మన ఊరి పెద్దమ్మ. ఆమె ఆత్మగౌరవం చాలా గొప్పది.
ఈ వయసులో కూడా ఎవరి దగ్గర ఆశించకుండా కాయకష్టం చేసుకుని బతుకుతుంది. ఆమెకు ఇల్లు లేకపోవటం మనందరికీ అవమానం. సుబ్బయ్య కట్టిన 5,000 రూపాయలతో పాటు నా వంతుగా మరో 10,000 రూపాయలని మనమంతా కలిసి ఊరి మధ్యలో నా గుడి పక్కనే శాంతవ్వకు ఒక అందమైన పెంకుటిల్లు కట్టింది. ఆ ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. మీరంతా శ్రమదానం చేసి రేపటి నుండే ఇల్లు కట్టడం మొదలు పెట్టండి. ఈ మాట వినగానే రచ్చబండ దగ్గర ఉన్న ఊరి జనమంతా చప్పట్లు కొడుతూ సంతోషంతో కేకలేశారు. అవ్వా, ఇక నీకు ఎలాంటి భయం లేదు. నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు. నీకు కావలసిన సహాయం నేను చూసుకుంటాను. ఇక నువ్వు ఒంటరిదానివి కావవ్వా. అవునవ్వా, నువ్వు మా సొంత పెద్దమ్మవు. రేపటి నుంచి నువ్వు కొత్త ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు. దొరగారు, అమ్మగారు, మీరను ఎలా తీర్చుకోను సామి. కన్న కొడుకు నన్ను రోడ్డున పడేస్తే ఈ ఊరే నా కుటుంబంగా మారి నన్ను కాపాడింది సామి. ఒంటరి జీవితం అనుకున్న నా బతుకులో ఇయాల మీరంతా ఎలుగు నింపారు. నా ఆఖరి రోజుల్లో నాకెంతకంటే సంతోషం ఇంకేముంటుంది సామి. మీ అందరి ఇల్లు చల్లగుండాలి. జమీందార్ గారు చెప్పినట్లే గ్రామస్తులంతా కలిసి కేవలం 10 రోజుల్లోనే శాంతమ్మకు ఒక అందమైన పెంకుటిల్లు కట్టించారు. ఆ ఇంట్లో కూరగాయలు పండించుకోవడానికి ఒక చిన్న తోటను కూడా ఏర్పాటు చేశారు. శాంతమ్మ తన కొత్త ఇంట్లో ప్రశాంతంగా ఆనందంగా జీవించసాగింది. రామయ్య సీతమ్మలు రోజూ ఆమెను పలకరిస్తూ తోడుగా నిలిచారు. ఒంటరి జీవితం అనుకున్న శాంతమ్మ బతుకు ఊరి జనం చూపించిన ప్రేమతో ఎనలేని సంతోషపు వెలుగులతో నిండిపోయింది. డబ్బు అధికారం ఎప్పటికీ శాశ్వతం కావు. తోటి మనుషుల పట్ల దయ, జాలి చూపించడమే నిజమైన మానవత్వం. ఆత్మగౌరవంతో నిజాయితీతో బతికేవారిని భగవంతుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఒకరికొకరు తోడుగా నిలిచే సమాజమే నిజమైన సంపద.